రాజశేఖర రెడ్డి గారితో మీ ప్రయాణంలో మీకు మిగిలిపోయిన అంటే మీకు బాగా గుర్తుండిపోయిన మంచి అనుభవాలు ఎలా ఉండేది ఆయనతో ఇంటరాక్షన్? చాలా ఆత్మీయమైన వ్యక్తి అని అందరికీ తెలుసు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన దగ్గర కోపం కానీ ఆయన దగ్గర లేదు ఒక కోపంతో ఒక మాట మాట్లాడడం కానీ మనకు బాధించే వచ్చే మాట మాట్లాడడం కానీ నెవర్ ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు వినలే. అది నన్నే కాదు ఎవరిని కూడా. ఆయన పెద్ద కోపం వచ్చిందంటే అంటే అది ఆయనకు వచ్చి ఇంకా విసిపొచ్చింది ఆయనకి. మనం అంటే కోపం వచ్చింది బాధ వచ్చింది అనే ఫీలింగ్ మనకు వచ్చింది. నెవర్ ఇప్పుడు రాలే అసలు ఏంటో అర్థం అవ్వలేదు నాకు. నిజంగా నేను చూశాను కదా 85 నుంచి టిల్ మన చనిపోయిన వరకు 2009 వరకు చూశాను. ఇప్పుడు మీకు విభేదాలు రాలేదు ఆయనకి? ఇప్పుడు మా విభేదాలు రావడం విభేదాలు అంటే మాట్లాడకుండా కాదని చెప్పిన అలిగేవాడిని చేసేవాడిని నో నథింగ్ ఇది కాదని నువ్వు చెప్తున్నావు కాదని చెప్పేసేవారు. అదే కాదని వెళ్ళిపోరు. మళ్ళీ గంట పోయిందా మళ్ళీ వచ్చేవాడిని లేకపోతే అరగంట పోయిందా వచ్చి రామచంద్ర గారు పిలిచేవారు. చెప్పామంటే ఏంటది అని అడిగేవారు. అంటే అంతేగాని విభేదం అంటే పెద్దగా విభేదాలు కాదు. మన అభిప్రాయాలు చెప్పడం తప్పు కాదు. డెలిబరేట్గా ఉన్న అభిప్రాయాన్ని నిక్కచ్చిగా బయట కానీ క్యాబినెట్లో కూడా చెప్పేవాడిని. క్యాబినెట్లో కూడా అందరి మందులు ఉన్నా సరే విషయం వస్తే నేను నిక్కచ్చిగా కాదు ఇది దీనివల్ల రెప్లికేషన్స్ ఇవి లేకపోతే ఇది మంచిది దీనివల్ల పాజిటివ్ ఇంకా ఇది యాడ్ చేస్తే ఇంకా ఎక్కువగా మనకి ఇంపాక్ట్ వస్తుంది ప్రజల్లో మనకి వస్తుంది అని క్యాబినెట్లో డిస్కస్ చేస్తాం. చాలా సందర్భాల్లో డిస్కషన్స్లో పాలసీ మ్యాటర్స్లో స్కీమ్స్ వాటిలో వచ్చి డిఫరెంట్ సందర్భాల్లోనూ వాటిని పోస్ట్పోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరికి తెలియని విషయాలు నా కొలీగ్స్ని అడిగి చెప్తారు రాజశేఖర్ గారు. అది ఎందుకంటే అదేదో వ్యతిరేకత కాదు. ఎస్ చెప్తున్నాం అంటే మనం గ్రౌండ్లో నిజంగా రియాలిటీని చూసి మనం చెప్తున్నాడు ఇతనా అనేది అందుకు ఆ ఫీలింగ్ ఉండేది. అది గ్రౌండ్లో చూసుకుని వస్తున్నాడు ప్రాక్టికల్గా ఉంటుంది. ఏదో థియరిటికల్గా ఉండదు. ఇది నో సద్బాబు చెప్తున్నాడు అది కాదు కరెక్ట్ కాదు అది మీరు మళ్ళీ దాన్ని ఎగ్జామ్ చేసి నెక్స్ట్ మీటింగ్ పెట్టండి అని చెప్పేవారు తప్ప బైపాస్ చేసి ఎప్పుడూ చెప్పారు కాదు. ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవారు. మేము సెక్రటరీస్ డిస్కస్ చేస్తుంటే ఆయన తెలుసుకొని ఆయనకి కామన్ సెన్స్తో ఆయనకున్న ఐడియాలజీతో వెంటనే చూస్తే ఆయనకి వెంటనే ఇమీడియట్ ఆ పిన్ పాయింట్ ఆయన క్యాచ్ చేసేవారు. చేసి వెంటనే దాన్ని అయితే డిఫర్ అయ్యేవారు. లేదంటే మాకే చెప్పేవారు లేదు ఇంత ఉంది సత్యబాబు నువ్వు అండర్స్టాండ్ చేసి తప్పు ఈ లైన్లో చూడు అని చెప్పి గోహెడ్ అని చెప్పేవాడు. అవన్నీ ఉన్నాయి. చాలా చక్కగా ఉండేది ఆయనతోనే. అది చేయాలని తపన కసి ఆనందం అన్నీ చాలా ఉండేవి. ఇప్పుడు పోలికలు కనిపిస్తాయి మీకు జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయన వ్యక్తిత్వంలో? అప్పుడున్న అధికారంలో ఉన్నది ఈయన వచ్చి ప్రతిపక్షంలో ఈయనకు కూడా ఒక పట్టుదల ఉంది. దీనికి ఈ రాష్ట్రం ఏంటి ఎలాగ అయిపోతుంది ఏంటి పరిస్థితులు ఏంటి దీన్ని ఎలాగ అవుట్ దీన్ని తట్టుకోవాలి వన్ సైడ్గా వెళ్తున్నారు వీళ్ళు మా నాన్నగారు ఉన్నప్పుడు వచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ ఉండేవి. ఆ స్కీమ్స్ ఎక్కడ కనిపించట్లేదు. మరి పేదవాడు ఏం చేస్తాడు వాడి బతికేంటి అనే ఆలోచన మాత్రం చాలా ఎక్కువ ఉంది. చాలా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవసరం కూడా. అంటే బికాజ్ నిర్మాణం అవుతుంది కొత్త రాష్ట్రం. సార్ కాలేజ్ నుంచి మీరు రాజకీయాల్లోనే బిజీగా ఉంటూ ఇంకేమైనా హాబీస్ ఉండేవా మీకు? అంటే ఆటలు ఆడడం ఓన్లీ పొలిటికల్గా సినిమాలు కాలేజీలో చూసేవాడిని కానీ కాలేజ్ అయిన తర్వాత ఈ పాలిటిక్స్కి వచ్చిన సినిమాలకి వెళ్ళాలి ఇంట్లో చూడటమే తప్ప టీవీలు చూసుకోవడమే తప్ప నైట్ అయిపోతే కంపల్సరీ నేను టీవీ సినిమాలు కామెడీ పెట్టుకొని చూస్తుంటాను. అందరూ రాజకీయ నాయకులు ఇదే అంటారు కామెడీ అవసరమని. అది చూసుకొని అలాగా కాలక్షేపం చేస్తుంటాను చూసుకొని అయిపోయిన తర్వాత లేకపోతే న్యూస్ చూసుకొని పడుకుని పోవడమే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ మీరు ఒక సీనియర్ నాయకులుగా సరే ఇటీవల ఆవిర్భవించిన పార్టీలోకి వచ్చారు. ఎప్పుడైనా మీ భవిష్యత్తు గురించి ఎప్పుడైనా భవిష్యత్తు ఏముందండి ఇంకా అంటే 2019లో మిమ్మల్ని ఎలా చూడబోతున్నాం అని పోటీ చేస్తారు. మా ప్రభుత్వం 100% 100% వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆశ నెరవేరుతుంది. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నారో ఏదైతే ఆయన సాధించాలనుకుంటే అవి జరుగుతాయి. దానికి మన తాలూకా ఉడతా సాయంగా మనం ఎక్కడ ఉంటామో దాంతోపాటు చేస్తాము. అంతేగాని దానికి ఏం పెద్ద ఉంది. ఖచ్చితంగా మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే 2019 లోపల చాలా అంశాలు తెరపైకి వస్తాయి. కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి కాబట్టి వస్తుంటాయి పార్టీలు. ఎప్పుడు రాజకీయ పార్టీలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఏదో పార్టీ వస్తుంది కాబట్టి మన వరకు మన స్థైర్యంతో మనం పనిచేసుకెళ్ళిపోతే ఆటోమేటిక్గా వస్తాయి. ఎన్ని పార్టీలు మిగులుతాయి సార్ మొత్తం పోటీలో బరిలో? ఎన్ని పార్టీలు రాజకీయ అన్ని పార్టీలు మిగులుతాయి. ఇంకో పార్టీని మనం కించపరచడం తప్పు కదండి. ఇప్పుడు సిపిఐ పార్టీ ఉంది. వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి పుట్టింది. డెమోక్రసీ వచ్చిన దగ్గర నుంచి ఉన్నాయి. అవన్నీ మన రాజ్యాంగం మన స్వాతంత్రం వచ్చిన దగ్గర ఉంది ఆ పార్టీలు ఉన్నాయి.
మా పార్టీలో వచ్చి రేపు వచ్చి పోటీలో ఉండవని నాలాంటి నాయకుని చెప్తే అది అంత సందర్భం కాదు కదా, అసందర్భం కాదు, అది తప్పు కదా. ఆ పార్టీకి గౌరవం ఇస్తారు, ఆ పార్టీని ఆదరించే వాళ్ళు ఆ పర్సంటేజ్ ఓటర్స్ ఉంటారు. అవన్నీ గెలుపు ఒకటే చీలిపోతాయి కదా విపరీతంగా, అవుతాయి, లేకపోతే టైప్లు అవుతాయి, లేదా కూటములు జరుగుతాయి, అప్పుడున్న పరిస్థితుల్లో జరుగుతుంటాయి. ఇప్పుడు జనసేన వస్తుందంటారు సార్ అసలు కొంచెం? అది ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, మనం స్పెక్యులేషన్ చేస్తాం. అది అంటే మీకు ఒక అంచనా ఉంటుంది కదా మీ ఆయన చెప్తున్నాడు, నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను, ఓ రోజు చెప్తున్నారు, ఓ రోజు చేయనని చెప్తున్నారు. ఏం అల్టిమేట్గా ఫైనల్గా ఆయన లీడరు, ఆయన పార్టీ, ఆయన ఇష్టం, ఆయన ఏం చెప్తారని చూద్దాం, వెయిట్ చూద్దాం. ఇప్పుడు ఇటు తాజాగా వచ్చింది, అవసరమైతే ఆమ్ ఆద్మీ పార్టీతో అయినా సరే మేము చేతులు కలుపుతామని. అందుకే అంటున్నాను, ఇప్పుడు ఎవరికి ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము. అది అంటారు. నిన్న మొన్న చూసాము, ఇది వైఎస్ఆర్సీపీ అంటే ఎవరితో నేను ముందుకు వెళ్తాను, నాకేం అభ్యంతరం లేదు, ఇష్యూ బేస్డ్కి వెళ్తానని చెప్పిన ఏదో మాట ఇంకోటి విన్నాము. ఇవన్నీ ఉంటుంటాయి, కామన్ రాజకీయాల్లో. అల్టిమేట్గా ఫైనల్లో వచ్చినప్పుడు అప్పుడున్న మన మేనిఫెస్టో, దానికి వచ్చి ఎవరెవరు దాన్ని ఫాలో అవుతారో ఆ పార్టీలతో భావస్వరూపమైన పార్టీలు అన్నిటితో ముందుకెళ్తాం. ఈ 2.5 సంవత్సరాల పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? ఏ పాలనకి? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు? రాజకీయాల్లో ప్రతిపక్షానికి నడితే ఏం చెప్తాడండి? ఏం చెప్తారు చెప్పండి? ప్రతిపక్షం పార్టీలు మేము ఏం చెప్తాం? అవతల వాళ్ళు ఏమంటారు, పచ్చకామలు వచ్చాయి అన్ని పచ్చగా కనిపిస్తేనే అవతల వాళ్ళు కూడా మమ్మల్ని కమెంట్. అది కాదు, కామన్ మ్యాన్ ఏం పడుతున్నాడు, వాళ్ళు ఏం ఇబ్బంది పడుతున్నారు, సామాజికులు ఏం ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే వ్యాపారస్తులు ఏం ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే మేధావులు ఏ విధంగా భావిస్తున్నారు, అవన్నీ మన అనాలిసిస్ చేసుకుంటే ఏ రంగంలోనూ ఒక్కటి కూడా ఎవరైనా మేనిఫెస్టో అంటే అదొక భగవద్గీత, అదొక బైబిల్, అదొక దీని కింద చూస్తాం మనంతా కూడా. అది కానీ ఖురాన్ కింద. కానీ దురదృష్టం వీరికి దాంతో సంబంధంలే. ఈయన కొత్త ఎజెండాతో మళ్ళీ ముందుకు వస్తాడు. పోనీ కొత్త ఎజెండాతో వచ్చి పోనీ ఏదో ఎన్నికలు ప్రమాణ స్వీకారం చేసినాడు, ఒక 5 అంశాలు నాకు ప్రాధాన్యత అని చెప్పి అందులో ప్రయారిటీ ఇవన్నీ చేస్తాను, ఇప్పుడు 5 అంశాలు నెరవేర్చాడంటే అవి నెరవేర్చాడు. మరి అందులో సింపుల్గా పోనీ దానికి మళ్ళీ ఎవరు పేరు పెడతాడు? ఆయన దిగవంత నందమూరి తారక రామారావు గారు పేరు పెడతాడు. ఆయనకైనా గౌరవం ఇవ్వడు. ఏది ఎక్కడ ఇది? ఇంతకుముందు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ పేరు కానీ ఇందిరాగాంధీ గారి పేరు కానీ ఏదైనా ఒక స్కీమ్ పెడితే ఆ స్కీమ్ ఫెయిల్ అయితే వాళ్ళు మనం అవమానపరిచినట్టు, వారిని మనం కించపరిచినట్టు అని చెప్పి దాని మీద ఎక్కువ మోర్ కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్డ్గా దాన్ని తీసుకెళ్ళిన పరిస్థితులు ఉండేవి. ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఇందిరమ్మ పథకం, ఇళ్ళ పథకాలు కానీ ఇవన్నీ కూడా. ఈరోజు కూడా ఇందిరమ్మ ఇల్లు అంటారు, రాజశేఖర్ గారు పెట్టిన ఆ పథకాన్ని. ఈరోజు ఆరోగ్యశ్రీ ఎంత ఎక్కడైనా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే అలాంటి ఫోకస్గా చేసేవారు. ఈయన వచ్చి సుజలధారని పెట్టేయండి, సుజలధార మంచి నీరు ఇస్తానని చెప్పి 20 రూపాయలకి ఎక్కడుంది చెప్పండి? రావట్లేదు. దానివల్ల ఏంటవుద్ది? నీ స్కీమ్ ఫెయిల్ అవ్వడం కాదు, ఎవరి పేరుని ఏదైనా పడుతున్నావో అంటే నీకు చిత్తశుద్ధి లేదు. ఊరికనే ఏదైనా నేమ్స్ ఎక్కి రామారావు పేరు పెట్టకపోతే తప్పు కదా అని చెప్పి ఏదో పెట్టిన కట్టితుడుపు పెట్టిన పేరు తప్ప ఆయన గౌరవించుకోవడానికి ఆయన పేరుతో పెట్టిన స్కీమ్ వల్ల 10 మంది మేలు జరగాలనే ఉద్దేశాన్ని ఎక్కడ కూడా లేదు. అంత ఫ్యాబ్రికేటెడ్, అంత పైన తప్ప అస్సలు కన్స్ట్రక్టివ్ ఏ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు అమరావతి మీద అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ చూస్తే అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు పడుతుందో మళ్ళీ అంటే అభివృద్ధి జరిగి రావడానికి. అది నేను తొందరపాటు కానీ ఆయన దురదృష్టానికో లేకపోతే ఎందుకు వచ్చిందో అదృష్టానికి వచ్చిందో, అదృష్టం అంటే అదృష్టానికి రావచ్చు రండి, ఎందుకంటే మేనేజ్మెంట్ తట్టి కాబట్టి పైసలు సంపాదించుకోవడానికి వచ్చింది అనుకుంటున్నాము. ఆ ఓటు నోటు కేసు వచ్చింది. ఆ ఓటు నోటు కేసు వచ్చిన దాంట్లో ఆయన ముఖ్యమంత్రి, ఆయన వాయిస్ అన్నారు. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వాయిస్ అది వచ్చిన తర్వాత వారిని వచ్చే కేసులు ఇన్వాల్వ్ చేయకుండా, వారిని కనీసం విచారణ కూడా చేయకుండా ఉన్నది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడైనా జరిగిందా? ఎంతోమంది పేరు చెప్తే అంటే రాజీనామా చేసే పరిస్థితి, రాజీనామా చేయొద్దు. కానీ నువ్వు విచారణకు కూడా ఎదుర్కోకుండా కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకొని నీకున్న అపారమైన పరిచయాలతో వచ్చి కార్యక్రమాలు చేసుకుంటే ఇంకే అది ఉందని చెప్పి 10 సంవత్సరాలు వచ్చి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచి పెడితే 10 రోజుల ముందు వచ్చి నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ పెడతానని చెప్పిన వ్యక్తి, ఇక్కడ వచ్చి ఉండాలని చెప్తున్న వ్యక్తి, వీళ్ళందరికీ మీకు అందరికీ కూడా నేను కస్టడీగా ఉంటానని చెప్పిన వ్యక్తి, నాకు ఏసీబీ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పిన వ్యక్తి వెంటనే తోక ముడుచుకోవడానికి వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపో పర్వాలే, కానీ ఇక్కడ నువ్వు అబద్ధం వచ్చింది కదా. ఇక్కడ
కానీ ఎవరికైతే అన్యాయం జరిగిందో, తప్పు జరిగిందో వాళ్ళు కూడా దీన్ని ఫాలో అప్ చేసిన, అంటే విచారణ చేయించిన ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళకి చేయించలేదు కదా. ఇక్కడ 2 విషయాలండి. ఒకరు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వం వచ్చి ఇతను వచ్చి తోకముడికి వెళ్ళిపోతున్నప్పుడు ఇతని మీద ఏదో యాక్షన్ తీసుకునే కంటే ఇతను వెళ్ళిపోతే నేను శుభ్రంగా ఇక్కడ పరిపాలించుకోవచ్చు కదా, నా ఏకతాబద్ధంగా వెళ్ళిపోవచ్చు కదా ఆయనకు ఉంటుంది. ఆయనకి హ్యాపీగా ఉన్నాడు. ఆయనకి ఏమైంది? ఇక్కడ నుంచి సెక్రటరియట్ ఖాళీ చేసి, ఇది ఖాళీ చేసి, వాళ్ళ బిల్డింగ్లు ఇచ్చేసి, వాళ్ళ అడిగినవి ఇచ్చేసి, ఎంసెట్ వచ్చి కంబైన్డ్గా జరగాలి, ఉన్నత విద్య వచ్చి 10 సంవత్సరాల వరకు ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదు ఉంది హైయర్ ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉంది. ఆ మర్నాడు వచ్చి ఎంసెట్లో వచ్చి చేసి ఇంటర్మీడియట్ వచ్చి సపరేట్ చేస్తే ఇంకేముంది? కాలేజీలో ఉన్నత విద్య 10 సంవత్సరాల వరకు ఎక్కడ ముట్టుకోకూడదు ఉంది. మరి ఎందుకైంది నీకు? ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా నీ స్వార్థం కోసం ఒక్క ఓటున్నోడు కేసు వల్ల. అది నేను చెప్తున్న మాటే కాదు, అది తెలుగుదేశం పార్టీలోని పెద్దలు కూడా మాట్లాడుతున్న మాట. మంటూ మనకని కలిస్తే చెప్పే మాట. ఎందుకు చూడు మా వాడు చేశాడు. ఇంకోటి, ఒక రాజధాని నువ్వు కట్టుకోవాలి. మనకు అవసరం, నీడ్ చాలా అవసరం. అందులో ఎవరికి ఏమీ సందేహం లేదు. అందరూ కలిపి ఏకగ్రీవం తీర్మానించారు. దాంట్లో ఎవరికి అభిప్రాయం అక్కడ రాజధాని రావాలి మనకి. నువ్వు ఇక్కడ ఉండి దాన్ని ముందు ఆ పని చేసుకొని అక్కడికి వెళ్తే ఎంత ఉందాక ఉంటుంది, ఎంత బాగుంటుంది పరిపాలన. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు పూర్తి వెళ్తే బాగుంటుందా, లేకపోతే ఇంట్లో కూర్చొని మనం ఇంట్లో ఉండి మన చుట్టూ గోడలు కట్టుకుంటే అది శుభ్రంగా వస్తుంది? చెప్పండి. ఇది ఏమైపోయింది? ఇప్పుడు అసలు ఏమన్నా అవుతుందా సార్? ఏమవుతుంది? అన్నీ టెంపరీ అని చెప్పాను. అందుకే అదృష్టం అన్నాను. అదృష్టం ఏంటి? కలెక్షన్స్ అవుతున్నాయి అంతే. ఒక పేరు చెప్పుకొని 1000 రూపాయలకి అయిపోవాల్సిన స్క్వేర్ ఫీట్ వచ్చి 2000 రూపాయలకి అవ్వాల్సింది వచ్చి 5000 రూపాయలు వచ్చి అర్జెంట్ ఎమర్జెన్సీ అని చెప్పి 5000 రూపాయలు ప్రజాదారాన్ని వచ్చి వాళ్ళకి ఇచ్చి అందులో వచ్చి వీళ్ళు వచ్చి వాటాలు పెట్టుకొని ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతా ఆల్ టెంపరీ. ఎక్స్ప్రెషన్ మాత్రం పర్మనెంట్. డబ్బు, ప్రజల డబ్బు. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్లీజ్ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ నాగరాజు గారు ఆన్ iDream Media. Thank you.